అమ్మ గొప్పతనం మాటలకందనిదే. అమ్మ ప్రేమ, త్యాగం, ఆప్యాయత, భద్రత అమూల్యమైనవి. ఆమె ఒక కదిలే దేవత. మనం అమ్మకి ఎంత చేసినా కూడా అది తక్కువే. కానీ అమ్మకి ఏదైనా జరిగితే మాత్రం అస్సలు తట్టుకోలేం. కానీ తల్లిదండ్రులను పట్టించుకొని ఈ రోజుల్లో కన్న కూతురిలా తన తల్లిని ఎత్తుకొని ఆసుపత్రికి తీసుకెళ్లాడు ఒక యువకుడు. అసలు ఎందుకు ఆ పరిస్థితి వచ్చిందంటే, దీపక్ అనే వ్యక్తి నిజామాబాద్ లో కూలీగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. తన తల్లి బాలమ్మ అనారోగ్యానికి గురి కావడంతో జగిత్యాలలోని ఓ ఆసుపత్రికి తీసుకొచ్చాడు. ఈ క్రమంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఉండటంతో బస్సులోనే తల్లిని తీసుకువచ్చాడు. జగిత్యాల బస్టాండ్ కు చేరుకున్నాక ఆటో డ్రైవర్ ఆసుపత్రికి వెళ్లడానికి 50 రూపాయలు అడిగాడు. అతడి దగ్గర చిల్లిగవ్వ కూడా లేకపోవడంతో తల్లిని ఎత్తుకొని నడుస్తుండగా అది గమనించిన స్థానికులు బస్టాండ్ నుంచి ఆసుపత్రికి దగ్గరగానే ఉందని, ఆటోలో వెళదామనుకుంటే ఆటో డ్రైవర్ 50 రూపాయలు అడిగాడని, అందుకే తానే భుజంపై ఎత్తుకొని తీసుకెళ్తున్నానని ఆ యువకుడు పేర్కొన్నాడు. దీంతో ఈ సంఘటన చూసిన స్థానికులు కాస్త జాగ్రత్త అంటూ చెబుతూ తాము సహాయం చేస్తామని అడిగారు. ఇక అప్పుడే అటువైపు వెళ్తున్న ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ వారిని గమనించి తన కారులో వారిని ఆసుపత్రికి చేర్చి చికిత్స పూర్తయ్యాక తిరిగి బస్టాండ్ వద్దకు పంపించారు. ఎమ్మెల్యే చేసిన సహాయానికి స్థానికులు ప్రశంసలు కురిపించారు. ఏమైనా అవసరం ఉంటే తనకు కాల్ చేయమని అన్నారు. అమ్మ గొప్పతనం మాటలకందనిదే. అమ్మ ప్రేమ, త్యాగం, ఆప్యాయత, భద్రత అమూల్యమైనవి. ఆమె ఒక కదిలే దేవత. మనం అమ్మకి ఎంత చేసినా కూడా అది తక్కువే. కానీ అమ్మకి ఏదైనా జరిగితే మాత్రం అస్సలు తట్టుకోలేం. కానీ తల్లిదండ్రులను పట్టించుకొని ఈ రోజుల్లో కన్న కూతురిలా తన తల్లిని ఎత్తుకొని ఆసుపత్రికి తీసుకెళ్లాడు ఒక యువకుడు. అసలు ఎందుకు ఆ పరిస్థితి వచ్చిందంటే, దీపక్ అనే వ్యక్తి నిజామాబాద్ లో కూలీగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. తన తల్లి బాలమ్మ అనారోగ్యానికి గురి కావడంతో జగిత్యాలలోని ఓ ఆసుపత్రికి తీసుకొచ్చాడు. ఈ క్రమంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఉండటంతో బస్సులోనే తల్లిని తీసుకువచ్చాడు. జగిత్యాల బస్టాండ్ కు చేరుకున్నాక ఆటో డ్రైవర్ ఆసుపత్రికి వెళ్లడానికి 50 రూపాయలు అడిగాడు. అతడి దగ్గర చిల్లిగవ్వ కూడా లేకపోవడంతో తల్లిని ఎత్తుకొని నడుస్తుండగా అది గమనించిన స్థానికులు బస్టాండ్ నుంచి ఆసుపత్రికి దగ్గరగానే ఉందని, ఆటోలో వెళదామనుకుంటే ఆటో డ్రైవర్ 50 రూపాయలు అడిగాడని, అందుకే తానే భుజంపై ఎత్తుకొని తీసుకెళ్తున్నానని ఆ యువకుడు పేర్కొన్నాడు. దీంతో ఈ సంఘటన చూసిన స్థానికులు కాస్త జాగ్రత్త అంటూ చెబుతూ తాము సహాయం చేస్తామని అడిగారు. ఇక అప్పుడే అటువైపు వెళ్తున్న ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ వారిని గమనించి తన కారులో వారిని ఆసుపత్రికి చేర్చి చికిత్స పూర్తయ్యాక తిరిగి బస్టాండ్ వద్దకు పంపించారు. ఎమ్మెల్యే చేసిన సహాయానికి స్థానికులు ప్రశంసలు కురిపించారు. ఏమైనా అవసరం ఉంటే తనకు కాల్ చేయమని అన్నారు. అమ్మ గొప్పతనం మాటలకందనిదే. అమ్మ ప్రేమ, త్యాగం, ఆప్యాయత, భద్రత అమూల్యమైనవి. ఆమె ఒక కదిలే దేవత. మనం అమ్మకి ఎంత చేసినా కూడా అది తక్కువే. కానీ అమ్మకి ఏదైనా జరిగితే మాత్రం అస్సలు తట్టుకోలేం. కానీ తల్లిదండ్రులను పట్టించుకొని ఈ రోజుల్లో కన్న కూతురిలా తన తల్లిని ఎత్తుకొని ఆసుపత్రికి తీసుకెళ్లాడు ఒక యువకుడు. అసలు ఎందుకు ఆ పరిస్థితి వచ్చిందంటే, దీపక్ అనే వ్యక్తి నిజామాబాద్ లో కూలీగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. తన తల్లి బాలమ్మ అనారోగ్యానికి గురి కావడంతో జగిత్యాలలోని ఓ ఆసుపత్రికి తీసుకొచ్చాడు. ఈ క్రమంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఉండటంతో బస్సులోనే తల్లిని తీసుకువచ్చాడు. జగిత్యాల బస్టాండ్ కు చేరుకున్నాక ఆటో డ్రైవర్ ఆసుపత్రికి వెళ్లడానికి 50 రూపాయలు అడిగాడు. అతడి దగ్గర చిల్లిగవ్వ కూడా లేకపోవడంతో తల్లిని ఎత్తుకొని నడుస్తుండగా అది గమనించిన స్థానికులు బస్టాండ్ నుంచి ఆసుపత్రికి దగ్గరగానే ఉందని, ఆటోలో వెళదామనుకుంటే ఆటో డ్రైవర్ 50 రూపాయలు అడిగాడని, అందుకే తానే భుజంపై ఎత్తుకొని తీసుకెళ్తున్నానని ఆ యువకుడు పేర్కొన్నాడు. దీంతో ఈ సంఘటన చూసిన స్థానికులు కాస్త జాగ్రత్త అంటూ చెబుతూ తాము సహాయం చేస్తామని అడిగారు. ఇక అప్పుడే అటువైపు వెళ్తున్న ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ వారిని గమనించి తన కారులో వారిని ఆసుపత్రికి చేర్చి చికిత్స పూర్తయ్యాక తిరిగి బస్టాండ్ వద్దకు పంపించారు. ఎమ్మెల్యే చేసిన సహాయానికి స్థానికులు ప్రశంసలు కురిపించారు. ఏమైనా అవసరం ఉంటే తనకు కాల్ చేయమని అన్నారు. అమ్మ గొప్పతనం మాటలకందనిదే. అమ్మ ప్రేమ, త్యాగం, ఆప్యాయత, భద్రత అమూల్యమైనవి. ఆమె ఒక కదిలే దేవత. మనం అమ్మకి ఎంత చేసినా కూడా అది తక్కువే. కానీ అమ్మకి ఏదైనా జరిగితే మాత్రం అస్సలు తట్టుకోలేం.
కానీ తల్లిదండ్రులను పట్టించుకొని ఈ రోజుల్లో కన్న కూతురిలా తన తల్లిని ఎత్తుకొని ఆసుపత్రికి తీసుకెళ్లాడు ఒక యువకుడు. అసలు ఎందుకు ఆ పరిస్థితి వచ్చిందంటే, దీపక్ అనే వ్యక్తి నిజామాబాద్ లో కూలీగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. తన తల్లి బాలమ్మ అనారోగ్యానికి గురి కావడంతో జగిత్యాలలోని ఓ ఆసుపత్రికి తీసుకొచ్చాడు. ఈ క్రమంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఉండటంతో బస్సులోనే తల్లిని తీసుకువచ్చాడు. జగిత్యాల బస్టాండ్ కి చేరుకున్నాక ఆటో డ్రైవర్ ఆసుపత్రికి వెళ్లడానికి 50 రూపాయలు అడిగాడు. అతడి దగ్గర చిల్లిగవ్వ కూడా లేకపోవడంతో తల్లిని ఎత్తుకొని నడుస్తుండగా అది గమనించిన స్థానికులు బస్టాండ్ నుంచి ఆసుపత్రికి దగ్గరగానే ఉందని, ఆటోలో వెళదామనుకుంటే ఆటో డ్రైవర్ 50 రూపాయలు అడిగాడని, అందుకే తానే భుజంపై ఎత్తుకొని తీసుకెళ్తున్నానని ఆ యువకుడు పేర్కొన్నాడు. దీంతో ఈ సంఘటన చూసిన స్థానికులు కాస్త జాగ్రత్త అంటూ చెబుతూ తాము సహాయం చేస్తామని అడిగారు. ఇక అప్పుడే అటువైపు వెళ్తున్న ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ వారిని గమనించి తన కారులో వారిని ఆసుపత్రికి చేర్చి చికిత్స పూర్తయ్యాక తిరిగి బస్టాండ్ వద్దకు పంపించారు. ఎమ్మెల్యే చేసిన సహాయానికి స్థానికులు ప్రశంసలు కురిపించారు. ఏమైనా అవసరం ఉంటే తనకు కాల్ చేయమని అన్నారు. అమ్మ గొప్పతనం మాటలకు అందనిది. అమ్మ ప్రేమ, త్యాగం, ఆప్యాయత, భద్రత అమూల్యమైనవి. ఆమె ఒక కదిలే దేవత. మనం అమ్మకి ఎంత చేసినా కూడా అది తక్కువే. కానీ అమ్మకి ఏదైనా జరిగితే మాత్రం అస్సలు తట్టుకోలేం. కానీ తల్లిదండ్రులను పట్టించుకొని ఈ రోజుల్లో కన్న కూతురిలా తన తల్లిని ఎత్తుకొని ఆసుపత్రికి తీసుకెళ్లాడు ఒక యువకుడు. అసలు ఎందుకు ఆ పరిస్థితి వచ్చిందంటే, దీపక్ అనే వ్యక్తి నిజామాబాద్ లో కూలీగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. తన తల్లి బాలమ్మ అనారోగ్యానికి గురి కావడంతో జగిత్యాలలోని ఓ ఆసుపత్రికి తీసుకొచ్చాడు. ఈ క్రమంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఉండటంతో బస్సులోనే తల్లిని తీసుకువచ్చాడు. జగిత్యాల బస్టాండ్ కి చేరుకున్నాక ఆటో డ్రైవర్ ఆసుపత్రికి వెళ్లడానికి 50 రూపాయలు అడిగాడు. అతడి దగ్గర చిల్లిగవ్వ కూడా లేకపోవడంతో తల్లిని ఎత్తుకొని నడుస్తుండగా అది గమనించిన స్థానికులు బస్టాండ్ నుంచి ఆసుపత్రికి దగ్గరగానే ఉందని, ఆటోలో వెళదామనుకుంటే ఆటో డ్రైవర్ 50 రూపాయలు అడిగాడని, అందుకే తానే భుజంపై ఎత్తుకొని తీసుకెళ్తున్నానని ఆ యువకుడు పేర్కొన్నాడు. దీంతో ఈ సంఘటన చూసిన స్థానికులు కాస్త జాగ్రత్త అంటూ చెబుతూ తాము సహాయం చేస్తామని అడిగారు. ఇక అప్పుడే అటువైపు వెళ్తున్న ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ వారిని గమనించి తన కారులో వారిని ఆసుపత్రికి చేర్చి చికిత్స పూర్తయ్యాక తిరిగి బస్టాండ్ వద్దకు పంపించారు. ఎమ్మెల్యే చేసిన సహాయానికి స్థానికులు ప్రశంసలు కురిపించారు. ఏమైనా అవసరం ఉంటే తనకు కాల్ చేయమని అన్నారు.